వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. చెప్పరా 2024 కి గుడ్ బై చెప్పేసి 2025 కి వెల్కమ్ చెప్పేసి అసలు ఎంత తొందరగా వచ్చేసిందో అనిపిస్తుంది తెలుసా నాకు. ఈ సంవత్సరం కదమ్మా, ఏంటో మరి అంటే ఇలా 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 పరిగెట్టిపోయింది. అప్పుడే 24 అయిపోవడం ఏంటో, 25 రావడం ఏంటో బాబోయ్. సో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? అయితే ఇప్పుడు జనరల్ గా మన తెలుగు వారి సంవత్సరాది ఉగాది కాదనను, బట్ క్యాలెండర్ ఇయర్ చేంజింగ్ ఏ మాట అనద్దబ్బా, నేను ఒప్పుకొని నీతో అసలు. ఏమని తెలుగు వారేంటి ఇంగ్లీష్ వారేంటి, ఏ క్యాలెండర్ ఆ క్యాలెండర్ ఈస్ క్యాలెండర్, దట్స్ ఆల్. డోంట్ పుట్ ద ట్యాగ్ ఆఫ్ తెలుగు. అంటే నేను ఇప్పుడు ఎవరిని ఈ మధ్య కాలంలో చాలా మందిని ఇంటర్వ్యూలు చేస్తున్నాను కదమ్మా, ఎవరిని ప్రశ్నించినా ఏముందమ్మా ఒక డేటే చేంజ్ అవుతుంది, ఒక సంవత్సరమే చేంజ్ అవుతుంది, తప్పండి అది. మనది ఉగాదికే, మనం అంతా ఉగాది కోసమే మాట్లాడుకోవాలి. అలా కాదు. ఎందుకు అంటే ఫస్ట్ ఇది మాట్లాడుకుందాం, తర్వాత నీ క్వశ్చన్లోకి వస్తా. ఎందుకంటే కొంచెం కరకర అనిపించింది. కాలాన్ని ఎవరు ఆపుతున్నారు? ఎవ్వరు ఆపం కదా. ఇప్పుడు డిసెంబర్ 31 వరకు మనం ఒక క్యాలెండర్ ఇయర్ అని పెట్టుకున్నాం. పేరే క్యాలెండర్ ఇయర్. అంటే ఒక సంవత్సరానికి మనం ఒక నిర్దిష్టమైనటువంటి కాలాన్ని క్రియేట్ చేసుకున్నాం కొలమానం కోసము. ఒక కొలత. ఏమండి ఎప్పుడు పుట్టారు మీరు అంటే, నేను ఫలానా రోజు ఫలానా సంవత్సరంలో పుట్టాను నువ్వు చెప్పడానికి వీలుగా ఉండడానికి, అంటే నీ వయసును కొలవడానికి, చరిత్రని కొలవడానికి, చరిత్రలో జరిగిన విషయాలు తెలుసుకోవడానికి ఒక నిర్దిష్టమైనటువంటి కాలం కావాలి. దానికోసం ప్రపంచం మొత్తాన్ని ఒకటిగా చేయడానికి గ్రెగేరియన్ కనిపెట్టినటువంటి విధానాన్ని మన జోడియాక్ని అనుసరించి సూర్యగమనం చంద్రగమనాలను అనుసరించుకుంటూ వాళ్ళంతా క్యాలెండర్స్ని తయారు చేసి మనందరికీ పెట్టారు మన కళ్ళ ముందు. అంటే ఈ భూమి మీద బతికేటువంటి జీవకోటి మనం అందరం కూడా ఇప్పుడు ఏదైనా ఒక డైనాసిరస్ చెప్పాలనుకో, నువ్వు డైనాసిరస్ చెప్పాలంటే క్రీస్తు పూర్వ శతాబ్దంలో అప్పుడు జరిగిందనో, దాని చరిత్ర చెప్పాలంటే కూడా ఒక కాలం చెప్తాం. అంటే ఒక సంవత్సరం పేరు, ఒక నెంబర్ ఇస్తాం. ఈ నెంబరింగ్ అంతా కూడా ఆనాటి కాలం నుంచి వచ్చినటువంటివి. ఆ నెంబర్లను తీసుకుని ఒక విధానం తయారు చేసి మనకు ఒక క్యాలెండర్ యుగం అని పెట్టారు. కాబట్టి ఈ క్యాలెండర్ మనకు అవసరం. ఈ క్యాలెండర్ లేదా ప్రపంచం నడవదు. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా, ప్రపంచం అనుకున్నట్టుగా ఉగాది టు ఉగాదిని ఓన్లీ మన తెలుగు వాళ్ళకే, ప్రపంచం అంతా లేదే ఉగాది ప్రపంచం అంతా చేయరు. ఎవరికి కావలసిన విధానంలో వాళ్ళు. ఇక్కడ ఉండేటువంటి మన తెలుగు వాళ్ళకే ఇది. మళ్ళీ తమిళనాడుకు పోతే వాళ్ళు ఏప్రిల్ 14కి చేసుకుంటారు. వాళ్ళ విధానమే, వాడు సూర్యుడిని అనుసరించి పోతారు, మనం చంద్రుడిని అనుసరించి పోతాం. మళ్ళీ ఇంకో చోట ఇంకోటి చేసుకుంటారు. కాబట్టి ఈ ఉగాది అనేది చిన్నగా ఒక దగ్గర మాత్రమే ఉండేదాన్ని ప్రపంచం మొత్తం చూపించడానికి లేదు. కాబట్టి ప్రపంచం అంతా దేని యందు నడుస్తుందో దాన్ని క్యాలెండర్గా మనం తీసుకుని దాని గురించి మాట్లాడుకోవడం చాలా సబబైన విషయం. ఒకరు యాక్సెప్ట్ చేస్తారు బీయింగ్ అన్ ఆస్ట్రాలజర్. ఇప్పటి వరకు ఒక 5, 6, 7 మందితో నేను చేసుంటుంటాను 2025 కి సంబంధించి. నేను చెప్పింది తప్ప అంటే లైక్ అంటే వాళ్ళ నమ్మే ధర్మం వాళ్ళకి కాదు నాన్న. నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పు ఉందా? ఎస్, హోల్ వరల్డ్ క్యాలెండర్. మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఉగాది రోజు మాట్లాడుకుందాం. మనకి ఎంతవరకు వచ్చింది, ఎందుకు పోయింది, ఏమైంది, ఎట్లా వచ్చింది ఆ రోజు మాట్లాడుకుందాం. దాన్ని దీనిలో కలపద్దు కదా. దేంతో కలపాలో దాంతో. ఇప్పుడు నువ్వు నేను కూర్చున్నంత మాత్రాన నీ వయసు నా వయసుతో కలుస్తుందా? కలదు. మన ఇద్దరం ఆడవాళ్ళమే. నీ కళ్ళు నా కళ్ళలాగా ఉండవు, నీ ముక్కు నా ముక్కులాగా ఉండదు, నా నోరు నీ నోరులాగా ఉండదు. మన ఇద్దరం మాత్రం చూసేటువంటి కెమెరామెన్లు, స్టూడియో వాళ్ళు అందరూ ఇద్దరు ఆడవాళ్ళు కూర్చుని ఒక స్టూడియోలో మాట్లాడుకుంటున్నారని ఒక్క మాటే చెప్పగలుగుతారు. కానీ ఇద్దరు ఒకే రకంగా ఒకే వయసులో ఒకే ఉన్నారని చెప్పలేరు కదా. అంతే. కాబట్టి ఆ తేడా అనేది ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడగండి ఇప్పుడు. సో మరి ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? 2024లో తీపి చేదు జ్ఞాపకాల్ని తీసుకొని 2025కి ఎలా అడుగు పెడితే బాగుంటుందంటారు? కరెక్ట్, ఇది బాగుంది. ఎందుకని అంటే ఎప్పుడైనా కూడా మనం ఏం చేస్తాము అని అంటే చక్కగా రెజల్యూషన్స్ అంటే అర్థం ఏంటి? రెజల్యూషన్ తీసుకోవడం అంటే ఏదైనా మనకి కావాలి ముందు రోజుల్లో అని అనుకున్నప్పుడు గతంలో ఏం జరిగాయో వాటిని విస్మరిద్దామా, లేదా వాటిని గుణపాఠంలాగా తీసుకుందామా,
లేదా ఒక సంవత్సరం చేసి ఒక కాలం పెట్టుకుందాం. అయ్యో ఈ కాలంలో మనం ఇలా చేసాం కదా, ముందు రోజుల్లో మనం కనుక వీటిలో మనం జీవన విధానంలో మార్చుకుంటే మనకి కొంచెం లాభపడతామేమో అనే ఆలోచన ఉంటే, ఎలా లాభపడతాము అని అంటే ఆరోగ్య విషయంలో అవ్వచ్చు, డబ్బుల విషయంలో అవ్వచ్చు, మానసిక ప్రశాంతత విషయంలో అవ్వచ్చు, పిల్లల విషయంలో అవ్వచ్చు, సమాజంలో మనం సాధించాలనుకున్న విషయంలో కావచ్చు, కీర్తి ప్రతిష్టల విషయంలో ఇలా మనకి కొన్ని విధానాలు ఏర్పడి ఉంటాయి. వాటిల్లో ఎక్కడైనా మనము కొంచెం తగ్గుముఖం, మన గ్రాఫ్ తగ్గుతూ ఉన్నదనుకో, ఆ గ్రాఫ్ని పెంచుకునే విధానంలో ఏం చేస్తాము అంటే మనం అరే ఇది మార్పు తెచ్చుకుందాం, ఒక రెజల్యూషన్ తీసుకుందాం, దీనిలో ఇలా కాదు ఇలా ఉండి ఇలా సాధిద్దాం అనుకునేదానికి ఏదో ఒక విధానం కావాలి మనకి అనుకున్నప్పుడు కొత్త సంవత్సరం కొత్త అనగానే ఉత్తేజం వచ్చేస్తుంది. అబ్బా ఈ సంవత్సరం పోయింది, పీడ పోయింది, ఇంకా అయిపోయింది, ఇంకా దీంతో వద్దు మనకి, కొత్త సంవత్సరాలు అన్నీ గ్రేట్గా వేయాలి, ఈ సంవత్సరం అంతా నేను ఇలా ఉండాలి అని. అలా తీసుకునే వాళ్ళల్లో చాలామంది ఫస్ట్ చిన్న చిన్న విషయాలలో రెజల్యూషన్ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఏమని అంటే నాకు కొంచెం ఆరోగ్యం ఒక రకంగా ఉంది, నేను రోజు వాకింగ్ తప్పనిసరిగా చేసి తీరాల్సిందే. అది చాలా కష్టమైన పని. నువ్వు అనొచ్చు ఏంటమ్మా రెజల్యూషనా అదేమన్నా అనొచ్చు, కానీ అదే కష్టం. ఎందుకని మనకుండే జీవన చర్యలు, మన దినచర్యలు, మనకుండే కన్స్ట్రైంట్స్లో, మనకుండే విధానాల్లో వాకింగ్ అనేది కష్టం. వాకింగే కాదమ్మా, అసలు ఫస్ట్ చెప్తున్నా వాకింగ్ కష్టంగా. మీ టైం టైం అంటూ టైం తీసుకోవడం చాలా ఉండదు మనకి, లేదు అది. ఎందుకని మన పర్సనల్ స్పేస్ మనం ఇయ్యం ఎప్పుడు కూడా. మనకి ఆ పర్సనల్, ముఖ్యంగా ఆడవాళ్ళు అదైతే 100%. ఎందుకంటే ఆ టైంలో ఇంకో పని చేయొచ్చు కదా అనుకుంటాం. ఇప్పుడు వాకింగ్ పోండి అని ఎవరైనా చెప్పారనుకోండి, ఉద్యోగస్తులే పిల్లలే ఉన్నారనుకోండి, మీరు వాకింగ్ వెళ్ళి చేయండి అంటే అమ్మో ఆ వాకింగ్ వెళ్ళి వచ్చే 20 నిమిషాలలో నేను ఇంకో పిల్లలకి క్యారియర్ కట్టచ్చు, లేదంటే నేను నా పని చేసుకోవచ్చు, కూరగాయలు కట్ చేసుకోవచ్చు, లేదా దేవుడి దగ్గర దీపం పెట్టుకుని ఆ పని చేసుకోవచ్చు, లేదంటే స్టవ్ కడిగి రెడీ చేసి పెట్టుకో, అలా ఎన్ని వేల ఆలోచనలు వచ్చేస్తాయి మనకి. అంటే మనం ఆ కాస్త సమయాన్ని కూడా మన కోసం ఉపయోగించుకో. అలాంటప్పుడు ఏమనుకుంటా అంటే అందరు చెప్తుంటారు, ఏంటో నీకేదో అనారోగ్యంగా అనిపిస్తున్నట్టున్నావు, నువ్వేదో కొంచెం బాగా లావైనట్టుగా ఉన్నావు, నువ్వు చాలా యాక్టివ్గా ఉండేదానివి, ఇంకా యాక్టివ్గా ఉండాలంటే ఇలా ఏదో మన ఫ్రెండ్స్ మన చుట్టుపక్కల వాళ్ళు అన్నారనుకో, ఆ సమయంలో మనకు ఒకటి ఇట్లా ఇట్లా వెలుగుతూ ఉంటుంది లోపల, చేస్తే బాగుండు. అప్పుడు అనిపిస్తుంది లేదమ్మా నేను ఎట్టి పరిస్థితుల్లో చూడండి 25 రాగానే జనవరి 1 నుంచి నేను మొదలు పెట్టకపోతే నా పేరు కాదు, నేను ఇచ్చేస్తాను అని వాళ్ళకి వాళ్ళు ఒక రెజల్యూషన్ తీసుకుంటారు. అలా కొంతమంది వాళ్ళ జీవన విధానం కోసం తీసుకునే విషయాలు కొన్ని ఉంటాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటారో అది రీచ్ కానప్పుడు ఏంటంటే ఈ కొత్త సంవత్సరం నేను కొంచెం కష్టపడి ఐ వాంట్ టు టేకప్ వన్ మోర్ జాబ్ ఫర్ ఎ లిటిల్ టైం పీరియడ్ అని అనుకుంటారు. ఇప్పుడు నేను ఆఫీస్లో పలానా పని చేసేసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం హియర్, కాబట్టి నేను ఇంకొక 2 hours ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమో లేకపోతే ఇంకో చోటో, అంటే ఇప్పుడు అమెరికా అలాంటి దేశాలలో వాళ్ళు ఎలాగైతే గంటలను ఉపయోగించుకుంటారో అలాంటివి చెయ్యాలనే ఆలోచన ఆసక్తిని ఒక రెజల్యూషన్ కింద తీసుకుంటారు. ఇది చాలా అత్యవసరమైనటువంటి విషయం. కొంతమందికి టైం మిగులుతుంది, కొంతమంది మిగుల్చుకుంటారు. రెండిటికి ఎంత తేడా ఉందో చూడు. మిగలడం వేరు, మిగుల్చుకోవడం వేరు. 24 గంటల్ని చాలా మంది సద్వినియోగం చేసుకుంటారు. 6 hours to 8 hours నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. రిమైనింగ్ టైం అంతా హ్యాపీగా వర్క్ చేసుకోవాలి. మళ్ళా దుఃఖపడుతూ వర్క్ చేసుకుంటే ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి? మన ఆరోగ్యం, మన కుటుంబం, మన విద్యా విధానం, మన పిల్లలు అన్నీ చూసుకుంటూ మనం కనుక టైం మేనేజ్మెంట్ చేసుకుంటే తీసుకున్న రెజల్యూషన్ 100% వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ అమ్మా. న్యూ ఇయర్ రెజల్యూషన్ అనగానే ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అందరే ఇది మనకు కావాల్సిన పని కాదు అనుకుంటారు, కానీ ముఖ్యంగా వాళ్ళకే అవసరం. బికాస్ స్పెషల్లీ ఈ మీ టైం అని కానివ్వండి, డబ్బులు జమ చేసుకోవడంలో కానివ్వండి, ఇవన్నీ కూడా పర్టికులర్ గా వాళ్ళు పర్టికులర్ గా మామ్స్ కి తల్లి నేను చెప్పేది ఎవరికంటే ఉద్యోగాలు చేసే పిల్లల కన్నా కూడా ఇంట్లో ఉండే అమ్మమ్మలు కూడా నాయనమ్మలు కూడా వాళ్ళకు కూడా అవసరం తల్లిది.
ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు ఉంటారనుకో, వాళ్ళు ఇంట్లోనే కూర్చొని వాళ్ళని సతాయించుకుంటూ, వాళ్ళని సతాయించుకుంటూ మీ టైం అనే మాట వాళ్ళని సతాయించుకుంటారు. అలా చేసే బదులు వాళ్ళే కొంచెంసేపు బయటికి వెళ్తే వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు. వీళ్ళకి కాళ్ళకి చేతులకి అడ్డం రాకుండా ఉంటారు. వాళ్ళు కొంచెం కొన్ని రెజల్యూషన్స్ వాళ్ళు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ ఇంటి విషయాలలో వాళ్ళ విషయాల్లో వీళ్ళు తలదూర్చకూడదు. వాళ్ళకి వదిలేసేయాలి, వాళ్ళు చేసుకోగలరు. అప్పుడు ఈ రెజల్యూషన్ ఏమని ఉండాలి, ఇక నేను మా పిల్లల జోలికి వెళ్ళకూడదు, నేను హాయిగా సంతోషంగా ఉండాలి, కృష్ణారామ అనుకుంటూ నాకు ఏది నచ్చితే అది చేసుకోవాలి, నేను బయట సరదాగా తిరిగి రావాలి, లేకపోతే చెట్లలోకి వెళ్ళాలి, నేను చెట్లు పెంచుకోవాలి. అలా ఏదైనా మార్పు తెచ్చుకుంటే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నీ స్వతంత్ర జీవనానికి నీ ఆరోగ్య విషయాలను వచ్చేటట్టుగా ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా తయారు చేసుకున్నారు. మగవాళ్ళు కూడా రిటైర్ అయిపోయిన జెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఇలాంటి విషయాలు లేకపోతే సతాయిస్తూ ఉండకూడదు ఇంట్లో వాళ్ళని. ఇవి రెజల్యూషన్స్ అంటే, అంతే తప్ప ఏదో పెద్ద సాధించేవే రెజల్యూషన్స్ కాదు కీర్తి. చిన్న చిన్న విషయాలనే రెజల్యూషన్స్ గా చాలా మంది కాఫీ మానేస్తారు, తెలుసా నీకు ఆ సంగతి? నెక్స్ట్ జనవరి 1 నుంచి నో కాఫీ, నో సిగరెట్, నో ఆల్కహాల్. అది అలా చేసుకో, ఎందుకని అది చాలా కష్టమైన పని అని వాళ్ళకి కూడా తెలుసు. చాలా మంది షుగర్ మానేస్తారు, కొంతమంది వైట్ రైస్ మానేస్తారు. అలా ఏంటంటే మనం చెయ్యలేనటువంటి పనిని ఒక కొత్త సంవత్సరం చక్కగా ఒక పరిణామాత్మకంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎస్ ఐ కెన్ డూ అని ఒక నిర్దిష్టంగా ఖచ్చితంగా చేసేటువంటిదే రెజల్యూషన్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అండి. ఈ లైఫ్ ని మరింత బ్యూటిఫుల్ చేసుకోవాలంటే కాబట్టి 25వ సంవత్సరం అందరికీ ఆనందంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి చక్కటి చిన్న చిన్న రెజల్యూషన్స్ తీసుకొని, కొంతమంది హనుమాన్ చాలీసా పారాయణం చేయాలనుకుంటారు. సంవత్సరం రోజు 2 నిమిషాలు చాలు. 2 నిమిషాలు కనుక నువ్వు వెచ్చిస్తే మళ్ళా వచ్చే డిసెంబర్ 31 నాటికి నువ్వు ఎన్నో సాధిస్తావు. అది నీకు ఉండాలి. అట్లా చేసుకుంటే మన రెజల్యూషన్ చాలా బాగుంటుంది. సూపర్ అమ్మా, ధన్యవాదాలు.